చెప్పమంటారు, నాకు టైం లేదు. కొంచెం కొంచెం చెప్పు. బాధ అంటే నాకు బాధ అంటే చాలా బాధే. అస్సలు నన్ను మా పిల్లలకి కానీ మాట్లాడించేదనే కాదు, మా పిల్లల గురించి కేర్ తీసుకునేదనే కాదు. అస్సలు వాళ్ళంటే వాళ్ళు అమ్మ అంటే నాకు పదండి అంటుంటే నేను మీ పని ఏముంది మీరు చూసుకోండి అనే కాటికి అంత బాధ నాది. అయితే అంటే నాకు ఏమీ అసలు ఈరోజు ఏ వారము ఏ దినము ఇది ఏ నెల ఏది తెలీదు. ఆ పరిస్థితిలోనే నేను ఉన్నాను. ఆ పరిస్థితిలో నేనుంటే అదే నన్ను అన్నాను కదా కొంచెం ముందురా, నన్ను ఎందుకు బతుకున్నానప్ప, నన్ను ఉండరాదు కదా, ఎందుకు నాకు ఈ భూమి పైన ఉండాలంటే ఏముందని ఉండాలా అనేదే నాలో ఉండే. కానీ ఎన్నోసార్లు చాలా 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 ఎక్కువ బాధపడి ఎంతో బాధ, ఎంత అంటే అసలు ఒక్క నిమిషంగా నేను ఉండరాదు, నేను సావాల ఫస్ట్, నేను ఉండరా సావాల ఫస్ట్ అని అనుకునేదాన్ని నేను. అట్లా ఉండేదాన్ని. కాకుంటే మా అమ్మ నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది. ఎక్కువ అంటే ఎక్కువ అమ్మ నాకు ధైర్యం ఇచ్చిండేది. చూడమ్మా ఇంత నువ్వు బాధపడినా నువ్వు అంటే చెప్పుకోకుండా బాధ, అది కొన్ని చెప్పుకోకుండా బాధలు అవి. ఆ బాధలు నాకు అన్నీ చెప్పుకునే కాదు, షార్ట్లో చెప్పుకుంటుంటాను నేను బాధలు అంతే. అంటే మనం ఏదైనా లేదనుకుంటే లేదు, అది ఉంది అనుకుంటే మన హృదయంలో ఉంటుంది. కానీ లేదు అని చెప్పుకోలేను నేను, లేదు అని నాకు చెప్పుకునే అవునే అవుదు, ఎక్కడ అవుదు అసలు అది. ఎందుకంటే నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఉంది అని కొంచెం హ్యాపీ అవుతాను నేను. లేదు అనుకంటే నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. అందుకని అవి ఎక్కువ చెప్పుకునే కాదు. కాకుంటే చాలా బాధపడేదాన్ని. ఈ జీవితమే వద్దబ్బా నాకు, నేను ఉండరాదు, ఏమన్నా తీసుకొని నేను సావాలంతే, నేను ఉండరాదు. ఎందుకు ఉండాలేడా, నాకు ఇష్టమైంది నా ప్రేమ, నా సంతోషము, నా నెమ్మది ఇవన్నీ లేకోకున్నప్పుడు నాన్న ఎవరి కోసం బతకాలి ఇక్కడ, నేను ఎందుకోసం ఉండాలా, నా సంతోషమే లేదు, నా నెమ్మదే లేదు, నా ఆనందమే లేదు, నా సర్వస్వమే లేదు, నేను ఎందుకున్నాను ఇక్కడ అనకాటికి నన్ను ఉన్నప్పుడు నాకు ఇంకేం గుర్తుంటావి, రోజులు ఏం గుర్తుంటావి, డేట్లు ఏం గుర్తుంటావి, ఏ నెలలు అనేది ఏం గుర్తుంటావి, ఏదీ లేదు. ఇంకా ఏది లేకున్నప్పుడు జీవితం ఎందుకు నాకు ఇంకా అని ఉన్నప్పటికీ అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసేది. చూడమ్మా, మన కోసం మనం కాకున్నా మన పిల్లల కోసమన్నా మనం ఉండాలా, ఇదే కాదమ్మా జీవితము. చూడు నీ పిల్లలు చూడు ముత్యాలలాగా ఇద్దరు ఉన్నారు నీకు, వాళ్ళ కోసమన్నా నువ్వు ధైర్యం చేసుకొని బాగుండాలా, అది ఇదని చెప్పేది. అంటే నేను ఒక రూమ్లోనా ఒక పేషెంట్ లాగా ఉండిపోయినాను అనమాట. అంటే అక్కడి నుండి గడ్డకు వచ్చేదనే కాదు, ఏడుపు వచ్చేస్తుంది తలుసుకుంటే, గడ్డకు వచ్చేదనే కాదు నేను. అంటే పిల్లలు ఎంత అమ్మ అమ్మ అని ప్రేమగా వచ్చినా కానీ నాకు మాత్రం వాళ్ళ దగ్గర మాట్లాడేంత పేషెన్సే లేదు. ఏమి అసలు వాళ్ళు మాట్లాడితే చిరాకు నాకు. ఎందుకు మాట్లాడతారు వీళ్ళు, నాకు ఎందుకు, నన్ను మీరు ఎవరే కానీ నాకు మాట్లాడరాదు మీరు అసలు. అమ్మకు చెప్పేదాన్ని, అమ్మ నాకు ఎవరన్నా వచ్చి నాకు మాట్లాడారంటే నాకు కోపం వస్తుంది చూడు, ఎవరికి ఏం చేస్తా నాకే తెలియదు అనేదాన్ని. అంటే మా అమ్మ కానీ అందరిని పిలుచుకొని పిల్లల్ని పిలుచుకొని మా అక్కలు ఎవరైనా నన్ను మాట్లాడినా ఆ పాపను అసలు మాట్లాడొద్దండి మీరు అని చెప్పేవాళ్ళు. అంటే ఇంకా వాళ్ళు ఎవరు వచ్చి నాకు ఏది కానీ నాకు మాట్లాడిస్తుండలేదు. కొన్ని రోజులు ఫ్రీగా నన్ను ఆ రూమ్లోన ఇసేసినారు నన్ను. అంటే నాకు నేనే సెట్ అయ్యేంత వరకు నాకు అక్కడే వదిలేసినారు. నేను నిద్రపోవాలంటే నిద్ర మాత్రలు తీసుకుంటుండే నైట్, అస్సలు నిద్ర వచ్చేదే కాదు నాకు, నిద్ర మాత్రలు తీసుకుంటుంటే. అట్లా నిద్ర మాత్రలు తీసుకొని నిద్రపోయిన రోజులు అంటే రోజులే, అంటే ఈ రోజు ఏమని గుర్తు లేని రోజులు, లెక్క లేని రోజులు. ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చినారంటే, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినారంటే 500 ఇచ్చినారేమో అనేది అట్లా రాసి పంపించేదాన్ని నేను. వాళ్ళు ఎంత ఇచ్చినారనేదే నాకు తెలియదు. అసలు నూర్లు అవి ఎన్ని ఉన్నావని ఎన్సేగ్గానే అయితలేదు నాకు, అసలు లెక్క చేసేగ్గానే అయితలేదు. అంత బాధ నాలోన. అది ఎంత బాధ ఉన్నప్పటికీ ధ్యానం నాకు వచ్చిన తర్వాత, నా ధ్యానంకి వచ్చిన తర్వాత ఇదే కాదు లైఫ్, ఇంకా వేరేలాగుంది లైఫ్. మనం ఇదే అనుకొని అక్కడే కూర్చున్నామంటే అది లైఫ్ కాదు. ముందు ఉండేది పెద్ద లైఫ్, ఇంకా ముందుకుంది, సంతోషము ఉంది, ముందుకి నెమ్మది ఉంది, ఇంకా చాలా ఉంది లైఫ్ అనుకొని తెలుసుకొని నన్ను ధ్యానంకి వచ్చిన తర్వాత ఎక్కువ తెలుసుకొని ఉండేదంటే నా లైఫ్ గురించి. నన్ను ఇట్లా ఉండిపోరాదు, నన్ను ధ్యానంలో ఏమైతే సత్యం తెలుసుకున్నానో ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలపాలనేది ఆరాటం ఎక్కువ నాకు. ఆ పని అయితే ఇంతో అంతో కొంచెం చేసుకుంటా ముందుకు పోతూ ఉంటాను.
కానీ ఇప్పుడు మాత్రం ఈ 4 ఏళ్ళలో మాత్రం నేను చాలా అద్భుతంగా ఉన్నాను, చాలా సంతోషంగా, ఆరోగ్యంగా చాలా బాగున్నాను. నేను ఏమన్నా బాగున్నానప్ప అంటే ఈ ధ్యానం నింటే నేను బాగుండేది. చాలా యాక్టివ్గా ఉన్నానంటే కూడా ధ్యానం నింటే. అందుకే నేను ఎందుకంటే ఇంత ఇష్టపడతాను ధ్యానం అంటే, ఎక్కడన్నా చూడండి పాటన పాడినా కూడా నేను గురువా అని ఎందుకంటానంటే, పత్రిజీ గురువు ఇచ్చిండే ధ్యానాన్ని ఈ ఊపిరి ఉండే వరకు నేను మర్చిపోను. అసలు మర్చిపోయేది కాదు, ఇడిచిపెట్టేలేదు ఇంకా నేను అంత. ఎందుకంటే నేను ఎక్కడో ఉండేదాన్ని, ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత సత్యం తెలుసుకొని ఇంత నన్ను యాక్టివ్గా ఉండి ఈరోజు ఇంత ఫేస్ చేస్తున్నానప్ప అంటే ధ్యానం నింటే. ఇంకా ఇట్లా ధ్యానం నాకు దొరికినప్పుడు ధ్యానాన్ని ఇడిసేది ఎట్లా అవుతుంది చెప్పండి? నాకు అవుతుంది అస్సలు అవ్వదు. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలా, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరు ఏం తెలిసిందో అది ప్రతి ఒక్కరికి తెలపాలా అని నేను కోరుకుంటాను. ఓకే సార్, 1 నిమిషం ధ్యానం చేసేయండి. సార్ మాత్రం వదలడు, ఎందుకంటే నేను ఏడుకోకుని దాన్ని ఏడిపించేసినాడు. ఏడుపుకే దవ్వుండేదాన్ని నేను. ఎందుకంటే ధ్యానంకి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ కన్నీళ్ళు రాలేదు. ఈరోజు మీ ఇంట్లో వచ్చిన కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు తెప్పించింది కానీ సరే, ఆ కన్నీళ్ళు తెప్పించింది కూడా సరే. ఎందుకంటే ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలా, అస్సలు కళ్ళకి కన్నీళ్ళే రారాదు. ఎందుకంటే సార్ అని కదా పులి అని, పులిలాగే మనం ఉండాలా, అదే అట్లే ఉండాలి, ఆ ధైర్యం ఉండాలా, అట్లే మూవ్ అవ్వాలా మనము. కానీ ఒకప్పుడు నేను ఎవరైనా ఒక 4 ఉన్నారంటే వాళ్ళు ఎదురు నేను మాట్లాడేదాన్నే కాదు. అసలు నేను మాట్లాడాలంటే తడబడుతుండే నా మాటలు, అంత భయపడేదాన్ని. ఈరోజు ఎంతమంది అయినా ఉండలే, 1,00,000 మంది ఉంది, నాకేం భయం లేదు. ఎంతమంది ఎదురుగానో అంటే ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ధ్యానం నింటే. ధ్యానం నింటే ప్రతి ఒక్కటి ధ్యానం నింటే వస్తుంది. మనం ధ్యానం అంటే నీట్గా చేసుకోవాలా, చేసిండే ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలా. పంచేదానిలోనే ఉండేది, ఇంకేం లేదు. మనం లోపల పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. పంచుతుండాలి ఆ ధ్యానాన్ని, అంతే. పంచుతుంటే అన్నీ వస్తూ ఉంటాం మనకి, అంతే. పంచే నేర్చుకోండి, ఎంత చేసినారో అది తెలుసుకొని ప్రతి ఒక్కరికి చెప్పండి. అది చెప్పిన తర్వాత వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, అక్కడ ఆత్మ హ్యాపీగా ఉందంటే ఇక్కడ మన ఆత్మ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆత్మ హ్యాపీగా ఉండాలి, మన ఆత్మ కానీ హ్యాపీగా ఉండాలి. ఒక 2 నిమిషాలు ధ్యానం చేయండి. కళ్ళలో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, అది ఉండబోదుమా. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, అది ఉండబోదుమా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, అది ఉండబోదుమా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, అది ఉండబోదుమా. ఎవరు ఏమన్నా బాధపడవాకు, మన ధ్యానముండగా. ఎవరు ఏమన్నా బాధపడవాకు, మన ధ్యానముండగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, అది ఉండబోదుమా. మన ధ్యానముండగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, అది ఉండబోదుమా. మన ధ్యానముండగా. ధ్యానములానే అందరూ మనకున్నారు, నీవు బాధపడవకు. ధ్యానములోనే అందరూ మనకున్నారు, నీవు బాధపడవకు. కళ్ళల్లో కన్నీరెందుకో,
ధ్యానముండగా పత్రిజీ మనకుండగా బాధ మనకెందుకు మన ధ్యానముండగా కళ్ళల్లో కన్నీరెందుకో గుండెల్లో దిగులెందుకో అది ఉండబోదుమా మన ధ్యానముండగా కళ్ళల్లో కన్నీరెందుకో గుండెల్లో దిగులెందుకో అది ఉండబోదుమా మన ధ్యాన